అలాంటి పని కలలో కూడా చేయరు. ఎందుకు మేడం అబద్ధాలాడతారు? నేను చెప్పింది నిజం. ఈ గౌరిని కాపాడుకోవడానికా నింద నీ మీద వేసుకుంటున్నావు? నేను అంగీకరిస్తున్నాను కదా, నమ్మరేంటి మీరు? ఎలా నమ్ముతావమ్మా? అత్తకేదైనా ఆపదొస్తే నువ్వు నీ ప్రాణాలు అడ్డువేసే మనిషివే కాని అత్త ప్రాణాలు తీయాలనుకునే మనిషివి కాదని మా అందరికీ తెలుసు. అలాంటప్పుడు మేమెలా నమ్ముతామమ్మా? మీకు నా మీద అటువంటి నమ్మకం ఉంది కాబట్టి నేను ఆ విధంగా చేయగలిగాను. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పిందైతే నిజం. మీరు చీకట్లో నన్ను చూసి గౌరీ అనుకున్నారు. మీరు పొరపాటు పడ్డారత్తయ్య. నన్ను అపార్థం చేసుకుంటున్నారని బావని నన్ను దూరం చేసి మాయతో పెళ్లి జరిపించబోతున్నారనే కోపంతో మిమ్మల్ని చంపాలని అనుకున్నాను. అనుకోకుండా మీకు దొరికిపోయాను. పోలీసులకు పట్టించాలనుకుంటే నన్ను పట్టించండి, పోలీసుల్ని పిలవండి. ఏంటే నీ నాటకాలు? ఎలా కనబడుతున్నానే నీ కంటికి? నేను చూసింది ఈ గౌరినైతే నువ్వనంటావేంటి? మీరు ఆవేశపడకండి. నేను అవనితో మాట్లాడొస్తానుండండి. అవని, ఇలారా. ఏంటో అందరూ స్క్రీన్ ప్లే రైటర్లు అయిపోయారు. ఎవరికి దోచిందో వాళ్ళు చెప్తున్నారు. అయిపోయాయా మీ ముచ్చట్లు? ఇంతకీ మీరేం మాట్లాడుకున్నారు? నువ్వు ఈ గౌరీని తప్పించడానికి ఎన్ని అడ్డమైన ఆలోచనలు చేసినా అనవసరం అవని. నిన్న రాత్రి ఈవిడి గారు అమ్మతో గొడవ పడినప్పుడే నాకు అనుమానం కలిగింది. ఏదో ఒకటి చేస్తుందని. ఆ విధంగానే చేసేసింది. పద్ధతులకు పట్టుచీర కట్టినట్టు చూడ్డానికి నిజంగా అమ్మవారిలాగానే ఉంటుంది. ఇలా చేస్తుందని అనుకోలేదు. మావయ్య, మీతో సహా అందరూ గౌరీని అనుమానిస్తున్నారు. ఇది మీకు మంచిది కాదు. ఆల్రెడీ పోలీసులు బయలుదేరారు. నిజాలేంటో వాళ్లే చూస్తారు. మీరు తొందర పడుతున్నారు సార్. ఇంతకీ ఏం తేల్చారు? గౌరీ ఒప్పుకుందా, లేదంటే నువ్వే నిందను నీ మీద వేసుకుందామని అనుకుంటున్నావా? ముందు ఎవరినో ఒకరిని తీసుకెళ్లి లోపలేసి ట్రీట్మెంట్ ఇస్తే అప్పుడు అసలు నిజం బయటికి వస్తుంది. అవని తప్పేమీ లేదు. నా మీద అనుమానం వచ్చింది కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు నేను సిద్ధం. నా మీద హత్యా ప్రయత్నం చేశావని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాసేపట్లో పోలీసులు దిగుతారు. ఇదిగే అటెంప్ట్ మర్డర్ కేసు అంటే మామూలుగా ఉండదు. ఈ మధ్య అవనికి వీరాభిమానిగా మారిపోయి అవని కోసం నువ్వు మా అమ్మనే చంపబోయావు. 4 రోజులు లాఠీ దెబ్బలు తింటే ఎందుకురా అవని గురించి అనవసరంగా ఇలాంటి పని చేశాను అని నువ్వే కుమిలి కుమిలి ఏడుస్తావు. అదిగా పోలీసులు వచ్చారు, వాళ్ళే తెలుస్తారు గానే. అందరూ బయటికి రండి. రండి. గౌరమ్మ చాలా మంచిది సార్. వదిలేండి సార్, మీకు దండం పెడతాను సార్. కుదరదమ్మా. మాయ మేడం ఈ సమయంలో వస్తుందేంటి? ఆంటీ, ఫ్రెండ్ ఇంట్లో బర్త్డేకి అటెండ్ అయ్యి ఈ రూట్లో వెళ్తూ అందరూ కనబడగానే ఆగాను. ఏమైంది? ఈ సమయంలో పోలీసులు ఎందుకు వచ్చారు? ఈ గౌరీ నన్ను చంపబోయిందమ్మా. వాట్?
నిజమా? అవునమ్మా. ఈ గ్యాంగ్ మామూలుది కాదు మాయా. అందుకే మా స్పీకర్ పోలీసుల్ని పిలిచి అరెస్ట్ చేయించాడు. మంచి పని చేశావు శ్రీకర్. అత్తయ్య గారిని చంపాలనుకున్న ఇటువంటి మనిషిని అస్సలు వదలకూడదు. థ్యాంక్ గాడ్, లక్కీగా అత్తయ్య గారికి ఏం కాలేదు. ఎస్ఐ గారు, ఇంకా తీసుకెళ్ళండి. అవని, మీరు ధైర్యంగా ఉండండి. నా గురించి బాధపడకండి. నాకేం కాదు. ఇంకా గౌరీ తిరిగి వస్తుందని మీరు ఆశపడకండి. ఆ గౌరమ్మకే కాదు, రేపటి రోజున మీకు కూడా అలాంటి గతే పడుతుంది. ఇదిగోండి, తప్పు చేసిన వాళ్ళు ఎవరూ తప్పించుకోలేరు. ఇక నేను వస్తాను. జాగ్రత్త ఆంటీ. బాయ్, ఐ లవ్ యూ.